హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బివై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. మనకు మేరీ క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే ఒక బ్యానర్ వీడియో ఎడిటింగ్ అయితే చేశా. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియో మీరు 5 సెకండ్స్ డెమో చూడండి. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన డెమో చూస్తున్నారుగా, అదే విధంగా మీ ఫొటోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఎవరి అయినా ఒక 8 ఫొటోస్ పెట్టి ఒక మంచి బ్యానర్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో లేకపోయినా నేను కైన్ మాస్టర్ ప్రో వర్షన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళకండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 16:9 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఒక 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది నేను ఆ బ్యానర్ వీడియో ఇస్తాను ఫ్రెండ్స్. గ్రీన్ స్క్రీన్ మీద డౌన్లోడింగ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రోమోకి అన్ ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేయగానే మనకు ఆ గ్రీన్ కలర్ అంతా పోయింది. ఒకవేళ మీకు గ్రీన్ కలర్ పోకపోతే మీరు ఇందులో గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్రీన్ కలర్ అంతా పోతుంది. ఇక్కడ మనకు 28 ఉంది కదా ఫ్రెండ్స్, 50 పెట్టేసేయండి. ఈ 250 ఉండాలి ఫ్రెండ్స్, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడైతేనే మనకు క్లియర్గా మంచిగా ఉంటుంది. ఇంకా ఈ 250 పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు పెట్టుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు క్లారిటీగా మంచిగా ఉంది. ఇప్పుడు అందులో మన ఫొటోస్ అనేవి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాక లేయర్లోకి రండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరితో అక్కడ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అనేవి తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా మన తెలుగు హీరో ఫొటోస్ అందరివి పెడుతున్నా అక్కడ. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే ఇలా జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేశాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. సెండ్ టు బ్యాక్ చేశాకే మనకు వెనుకకు అనేది వెళ్ళిపోతుంది. మీరు మంచిగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆ రౌండ్ బాక్స్లో మన ఫేస్ వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మీరు మంచి ఇలా జూమ్ చేసుకోవాలనే చేసుకోవచ్చు. మీరు మన ఫేస్ మంచిగా అవపడితే చాలు ఫ్రెండ్స్. కరెక్ట్ ఆ రౌండ్ బాక్స్లో మన ఫేస్ అనేది రావాలి. ఇలా మంచిగా సెట్ అయిపోయినాక మనకు ఫోటో అనేది కొన్ని బాక్స్లలో పడుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడేం చేయాలంటే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి క్రాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాక్స్లలో పడకుండా ఫోటో అనేది క్రాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా నేను చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ ఫోటో డిస్టర్బ్ కావద్దు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ బాక్సెస్ ఇలా క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు కరెక్ట్ మనకు అందులోనే సెట్ అయిపోయింది ఫోటో అనేది, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేశారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాక ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీన్ని కూడా సేమ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇక్కడైతే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. దీన్ని కూడా మంచి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఫేస్ వచ్చేటట్టు మంచి అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఇలా జూమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇలా జూమ్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇలా మంచిగా ఫేస్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనకు మంచిగా సెట్ అయిపోయింది. మనకు ఫోటో అనేది బాక్స్లలో పడుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు కూడా మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఫోటో అనేది క్రాపింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో డిస్టర్బ్ కాకుండా ఇలా క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు 2 ఫొటోస్ అనేవి మనకు మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వన్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి వీడియో. దీన్ని కూడా ఇక్కడైతే తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. దీన్ని కూడా మంచిగా ఫేస్ తగ్గట్టుగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జూమ్ తక్కువ చేసుకొని మంచిగా ఫేస్ వచ్చేటట్టు చూసుకోండి. మంచి ఇలా జూమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇలా మంచిగా మనకు ఫేస్ మంచిగా అవుతే చాలు. ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకున్నాక మనకు ఫోటో అనేది బాక్స్లలో పడుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా అయితే క్రాపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోటో డిస్టర్బ్ కాకుండా ఇలా క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు 3 ఫొటోస్ అనేవి మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి.
నేనే ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా. దీనికి కూడా వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేసి మీరు జూమ్ తగ్గించుకొని మంచిగా ఫేస్ తగ్గట్టుగా పెట్టేసేయండి. ఇలా మీ ఫోటో ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు మంచిగా ఫేస్ అవపడితే చాలు. మీ ఆ రౌండ్ బాక్స్లో కరెక్ట్ మన ఫేస్ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు మంచి ఇలా జూమ్ చేసుకోండి. కొంచెం అయితే ఇలా మంచి ఇలా అయితే పెట్టేసేయండి. కొంచెం జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఫేస్ అనేది మంచిగా సెట్ అయిపోయింది. మనకి ఫోటో అనేది ఎలాంటి బాక్స్లలో పడతలేదు. అప్పుడు మనకు క్రాపింగ్ అయితే అవసరం లేదు. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ 4 ఫోటోస్ అయితే మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇటు సైడ్ పెడదాం. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి రండి, మీడియాలోకి రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా తీసుకొచ్చి మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేశాక మీరు కూడా దీన్ని అయితే మంచిగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మీరు మంచి ఇలా జూమ్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇలా మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో అనేది మనకు ఈ బాక్స్లో పడుతుంది కదా ఫ్రెండ్స్ ఫోటో అనేది. ఇప్పుడు అప్పుడేం చేస్తారంటే ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి క్రాపింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఫోటో డిస్టర్బ్ కాకుండా మనకు ఆ బాక్స్లో పడితే నెక్స్ట్ ఫోటో పెట్టనీకి రాదు కదా ఫ్రెండ్స్. అందుకనే ఇలా క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు 5 ఫోటోస్ అనేవి మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీనికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేశాక దీన్ని కూడా ఇలా జూమ్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇలా మంచి ఇలా ఫేస్ తగ్గట్టు ఇలా అయితే పెట్టేసేయండి. పెట్టేశాక మనకు ఫోటో అనేది బాక్స్లో పడుతుందిగా, అప్పుడేం చేస్తారంటే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి క్రాపింగ్ చేసుకోండి. ఇలా మనకు మీ ఫోటో ఎంత పెద్దగా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్, మీరు క్రాపింగ్ చేసుకుంటే నెక్స్ట్ ఫోటో డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఇలా క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు ఫోటోస్ అనేవి మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి రండి, మీడియాలోకి రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేసి మీరు మంచి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా మీ ఫోటో ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు మంచిగా ఫేస్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం ఇలా జూమ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మంచి ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేశాక మనకు ఫోటో అనేది కొంచెం బాక్స్లో పడుతుందిగా, అప్పుడు మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాపింగ్ అయితే చేసుకోండి. మీరు ఇలా క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు 7 ఫోటోస్ అనేవి మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి రండి, మీడియాలోకి రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీన్ని కూడా సేమ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేశాక దీన్ని కూడా మంచిగా ఫేస్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా మంచిగా ఫేస్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా మనకు ఆ రౌండ్ బాక్స్లో కరెక్ట్ మన ఫేస్ అనేది రావాలి. మనకు చూడండి ఫ్రెండ్స్, మనకు 8 ఫొటోస్ అనేవి ఎంత బాగా సెట్ అయిపోయినాయో. కరెక్ట్ లుకింగ్ అనేది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. క్రిస్మస్ మధ్యలో మనకు కరెక్ట్ ఫేస్ తగ్గట్టుగా అన్ని ఫొటోస్ అనేవి సెట్ అయిపోయినాయి. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి రండి, మీడియాలోకి రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది నేను ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. పార్టికల్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. టెంప్లెట్ డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు ప్లే చేసి కూడా చూపిస్తా. మనకు లైటింగ్స్ అనేవి ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. సైడ్ బార్డర్ల సైడ్కు మనకి ఇలా పార్టికల్స్ అనేవి ఇలా మూవ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక ఆడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను ఆడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది అచ్చ తెలుగు పాట ఫ్రెండ్స్, క్రిస్మస్ది. మీరు డౌన్లోడింగ్ చేసుకోండి దాన్ని. నేనైతే సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు అనేది ఇలా మంచిగా సెట్ అయిపోయింది. ఫోటో అనేది అన్ని ఫొటోస్ మంచి ఒక బ్యానర్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఎవరి ఫొటోస్ అయినా చూడడానికి కూడా లుకింగ్ అనేది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి మీకు నచ్చిన క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.